బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునేందుకు సుప్రీంకోర్టు స్పీకర్కు మరో 4 వారాలు గడువు ఇచ్చింది. ఈ 4 వారాల్లోపు నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు సూచించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని జూలై 31న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ గడువు ముగిసినా స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 2 పిటిషన్లు దాఖలు చేశారు. పార్టీ మారిన వారిపై కోర్టు అనర్హత వేటు వేయాలని ఒక పిటిషన్, స్పీకర్పై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని మరో పిటిషన్ వేశారు. అయితే ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునేందుకు మరికొంత సమయం కావాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్లకు ముందే స్పీకర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రక్రియ మొదలుపెట్టాలని స్పీకర్ పిటిషన్లో పేర్కొన్నారు. స్పీకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్లపై విచారణ జరిపిన సీజేఐ ధర్మాసనం బీఆర్ఎస్ వేసిన 2 పిటిషన్లపై స్పందించాలని స్పీకర్కు నోటీసులు జారీ చేసింది. సమయం పెంచాలని స్పీకర్ చేసిన విజ్ఞప్తిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.